నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. అన్నీ మేమే చేశామంటూ గొప్పలు చెప్పుకునే వారి అసలు రంగు బయటపడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ తీసుకుని వస్తే అది కూడా నేనే తెచ్చా అని ఒక ఆయన అంటున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. కోరసపాడు మండలం కుర్రవానిపాలెం గ్రామంలో జరిగిన అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రతిపక్ష నేతపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి స్టీల్ ప్లాంట్ తీసుకొస్తే అది కూడా నేనే తెచ్చా, కియా ఫ్యాక్టరీ వస్తే అది మా నాన్న తెచ్చాడంటున్నారు. రేపు పొద్దున భారతదేశానికి స్వాతంత్రం కూడా మా తాతయ్య తెచ్చాడని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని, ఏది జరిగినా క్రెడిట్ కొట్టేయడమే జగన్ పని అని విమర్శించారు. అభివృద్ధి అంటే మాటల్లో కాదు చేతల్లో చూపించాలని మంత్రి హితవు పలికారు. అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు. ముఖ్యమంత్రి గారు స్టీల్ ప్లాంట్ తీసుకొస్తే మన అతనికి వాళ్ళు మీటింగ్ పెట్టారు. కష్టపడి తీసుకొస్తే నేనే తీసుకొచ్చా అని చెప్పాను. అంతకుముందే అన్న కియా ఫ్యాక్టరీ తీసుకొస్తే నేనే తెచ్చాను, మా నాన్న తీసుకొచ్చాను. నేను లాస్ట్ స్వతంత్రం తెచ్చింది మా తాతని చెబుతాను అన్ని నేనే తెచ్చానన్నాడు. మనం చేసే పనులు కూడా అన్ని వాళ్ళే తెచ్చారన్నారు. అందుకని ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి గురించి నేను మీ అందరూ చెప్పాల్సిన అవసరం. ఆయన ఎట్లా పనిచేస్తాడో మనందరూ తెలిసిందే. మన ఎక్కడ గ్రామాల్లో ప్రశాంత వాతావరణంతో అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేసింది. అందరూ కూడా గ్రామాల్లో కలిసిపెట్టుగా ఉండండి. మాకు చేతనంత వరకు పనిచేసి పెడతాం. మీరు కూడా జాగ్రత్తగా పార్టీని కనిపెట్టుకుని అందరూ బాగున్నారని కోరుకుంటూ, ఇంకా ఏదన్నా సరే ఇందాక ఎస్సీ కాలనీలో కమిటీ వాళ్ళు కట్టాలని అడిగారు. తప్పకుండా అది దాదాపు 20 కమిటీలు కడతాం ఇప్పటికే. అది కూడా సిఎస్ఆర్ గ్రాంట్ లో ఎవరో మీలాంటి పక్క వాళ్ళు చేసిన పని మేమే చేశామని చెప్పుకునే బుద్ధి వైసీపీ వాళ్లకు లేదని, ఎవరో శంకుస్థాపన చేసిన హైటెక్ సిటీని నేనే నిర్మించానని, అదానీ కంపెనీ పేరు మార్చి గూగుల్ పెడితే నేనే చేశానని చెప్పే సంస్కృతి వారిది కాదని మంత్రి రవికుమార్ చేసిన వ్యాఖ్యలకు అద్దెంకి వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరు ఏం చేసినా చంద్రబాబు చేశారని చెబుతున్నారని, అద్దెంకి నియోజకవర్గం ప్రజలు తెలుగుదేశం వాళ్ళు మంచి నాయకుడిని తెచ్చుకోకుండా వ్యాపారవేత్తను తెచ్చుకున్నారని విమర్శించారు. వైసీపీ వాళ్ళు చెప్పిందే చేస్తారు, చేసిందే చెప్పుకుంటారని అశోక్ తెలిపారు. నిన్న అద్దంకి శాసనసభ్యులు మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు మాట్లాడుతూ, స్వాతంత్రం కూడా మా తాతయ్య తెచ్చానని చెప్పుకుంటాడేమో అనేది ఏదో కామెంట్స్ చేస్తున్నారు. గొట్టిపాటి రవికుమార్ గారు, పక్కన వాళ్ళు చేసినటువంటి పనుల్ని మేము చేశాము అని చెప్పుకునేంత కుక్క బుద్ధి అయితే డెఫినెట్గా మాకు లేదండి. ఎందుకంటున్నాను అంటే, ఎవరో శంకుస్థాపన చేసినటువంటి హైటెక్ సిటీని నేనే కట్టానని, అదానీ గ్రూప్ని, అదానీ డేటా సెంటర్ని పేరు మార్చి గూగుల్గా నేనే తెచ్చానని, లేదా నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు నేనే పెట్టానని, అంత ఎందుకు ఎవరో చేస్తున్నటువంటి చారిటీని నేనే చేస్తున్నానటువంటి గొప్పలు చెప్పుకునేంత సంస్కృతి అయితే డెఫినెట్గా మాకు లేదండి. పక్కన వాళ్ళు చేసినటువంటి పనుల్ని మేము చేశానని చెప్పుకోవటము, పక్కన వాళ్ళు చేస్తున్నటువంటి చారిటీని మన సొంత డబ్బులు చేసినట్టు ఏదో గొప్పలుగా చెప్పుకునే సంస్కృతి ఎవరిదో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ అద్దంకి కార్యకర్తలను చూస్తే నాకు చాలా జాలి వేస్తుందండి. రైతాంగానికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించడమే ప్రభుత్వం లక్ష్యమని నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కాంతారావు అన్నారు. అద్దంకి ఎన్ఎస్పీ కార్యాలయంలో శనివారం అద్దంకి డివిజన్ పరిధిలో ఉన్న సాగునీటి సంఘాల అధ్యక్షులతో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఎన్ఎస్పీ ఎస్ఈ వరలక్ష్మితో పాటు సాగునీటి సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 2026-27 ఖరీఫ్ సీజన్కు సంబంధించి సాగునీరు విడుదల విషయంలో సాగునీటి సంఘం అధ్యక్షులు ప్రణాళికలు రూపొందించాలని, ఈ ఏడాది రైతాంగానికి కావలసినంత నీరు పుష్కలంగా విడుదల చేశారని, మార్చి 31వ తేదీ నాటికి కాలువలకు నీరు నిలుపుదల చేసి మేలో చెరువులు నింపేందుకు నీటి అవసరాల కోసం సాగర కాలువల ద్వారా నీరు విడుదల చేయిస్తారన్నారు. మనం ఒకే పంటకి నీళ్ళు ఇస్తాము, అది ఏ సీజన్లో స్టార్ట్ చేయాలి, వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటికి మనం నీళ్ళు ఇస్తాం అనేది క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఏమని చెప్తాం. రెండోది, మీరు లైనింగ్ అడిగారు. లైనింగ్ అయితే లాస్ట్ గవర్నమెంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. ఎక్కడ మన బాడీ లేకుండా లైనింగ్ పేరు చెప్పి చాలా దుర్వినియోగం జరిగింది. మన గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ డేనే మన సిఎస్ గారే మన కమిషనర్ గారికి మీరు డబ్బులు అడగదు, వాళ్ళు దుర్వినియోగం చేశారు అన్నారు. సో అప్పుడు ఏంటంటే మనం అప్పుడు అడగలేకపోయాం. ఇప్పుడు ఒక సంవత్సరం గడిచింది కాబట్టి మళ్ళీ ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం.
లైనింగ్ అవకాశం ఉంటే లైనింగ్ పెడదాం, కానీ లైనింగ్ అంటే అంత బడ్జెట్ మనం సపోర్ట్ చేస్తారో లేదో కూడా తెలియదు. ఇంకేనా లైనింగ్ అంటే చాలా ఏదైనా అవకాశం ఉంటే సార్ వరల్డ్ బ్యాంక్ ఏదైనా ఉంటే మనం ప్లాన్ చేసుకుంటాం. వరల్డ్ బ్యాంక్ ఇవ్వాలన్నా మన ఫైనాన్స్ వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే తప్ప వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఇవ్వరు కదా. మన ఫైనాన్స్ ఇవ్వాలంటే కూడా మన సీఎం గారు చెప్తే తప్ప ఇచ్చే పరిస్థితులు. అది పక్కన మేడం లేకపోతే అందరం కలిసి ఒకసారి వెళ్దాం, మినిస్టర్ గారి దగ్గరతో ఒకసారి అడుగుదాం. వాటర్ రెగ్యులేషన్ మాత్రం అందరికీ టైలెంట్లో చివరి భూమి వరకు కూడా వాటర్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. దానికి ఏం కావాలో చెప్పండి. ఇప్పుడు వైన్ బాక్స్ ఉన్నాయి కదా, వీటిల్లో కూడా మనం డబ్ల్యూఎల్ లిమిట్స్ ఏంటి, డీసీల్ లిమిట్స్ ఏంటి, ఎవరు చేస్తున్నారు అనేది క్లియర్గా మనం చెప్తారు, అది చేస్తారు. దాంతోపాటు సెస్ కలెక్షన్ మొదలు పెట్టారు. ఒక 2 months అవుతుందేమో, 2 months 3 months అవుతుంది అనుకోండి. మీ ఎంఆర్ఓని మీరు కూడా నిన్న ఛత్రపల్లి మీటింగ్లో కూడా చెప్పాను నేను. మనం ఏంటంటే మనం కలవంది వాళ్ళు కూడా సీరియస్ లేరు, రెవెన్యూ వాళ్ళు ఏదో వర్క్లో ఉంటారు. లోకల్గా ఉన్న మన ఎంఆర్ఓ దగ్గరికి మీరు వెళ్ళండి, డీసీలు వెళ్ళి మీరు ఎంత కలెక్ట్ చేశారు, మీ హెడ్కి ఎంత వచ్చినాయి డబ్బులు ఇప్పటి వరకు, ఏ విలేజ్ నుంచి ఎంత కలెక్ట్ చేశారు, చేయకపోతే ఎందుకు చేయలేదు ఒకసారి అందరినీ మీరందరూ కూడా పెట్టాము. మనం కాదండి, సీఎం గారు సిఎస్ గారు ఇద్దరు కూడా కలెక్టర్స్ మీటింగ్ లోనే కలెక్టర్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ప్రతి కలెక్టర్ కి సిఎస్ గారు సీఎం గారు ఇద్దరు చెప్పారు ఒకే మీటింగ్ లో, మీరు కలెక్ట్ చేయండి అని. కలెక్టర్లు కూడా అందరికీ వాళ్ళ ఆర్డీ వాళ్ళకి వాళ్ళ ఎంఆర్ వాళ్ళకి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. స్ట్రెస్ అయితే కలెక్ట్ చేయాలి. కాకపోతే ఏంటంటే సీఎం గారు చెప్పేది ఫోర్స్ఫుల్గా వద్దు. అందరూ మన కాబట్టి గత ప్రభుత్వం ఏం చేసిందంటే నెగ్లెక్ట్ చేసి వదిలేసి, ఇప్పుడు రైతు దగ్గరికి పోయి మామూలుగా 100 ఇస్తే 100 తీసుకోండి, లేదు 1000 ఇస్తే 1000 తీసుకోండి. నువ్వు 5000 కట్టాల్సిందే ఈ 5 సంవత్సరాలు అంటే కొంచెం ఇబ్బంది పడతాడు, ఎక్కువగా పోండి అని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఏంటంటే వీళ్ళు కూడా కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళంత సీరియస్గా ఉన్నారు కాబట్టి మనం వెళ్దామన్నాం. ఇప్పుడు మనకు టైం అవుతుంది సార్, రైతులకి క్లియర్గా మనం చెప్పలేకపోతున్నాం. రైతులకి మేము 2 పంటలు ఇస్తామా 1 పంట ఇస్తామని క్లియర్గా ఇవ్వట్లా. మన గవర్నమెంట్ తరఫు నుంచి కానీ మన వైపు నుంచి కానీ రైతులు మేము ఈ కాలం నుంచి ఈ కాలం ఇవ్వగలుగుతామని చెప్పే పరిస్థితి కావాలి. అది ఈ లాస్ట్ ఇయర్ కూడా మనం ఎక్కడ చెప్పాలి. ఎందుకంటే రైతులు మార్చి 31కి వస్తుందా, మార్చి వస్తుందా, లేదా మార్చి 15 వస్తుందా అనే ఆలోచన ఉన్నారు. ఆల్రెడీ సరళి కూడా వాటర్ తగ్గింది కాబట్టి దీనిపైన ఒకటి మేము ముఖ్యంగా అడుగుతాం. రెండవది మనకు లస్కర్లు చాలా ఇబ్బందిగా ఉంది. లస్కర్ల సమస్య ప్రతిదాకా మన ప్రాజెక్ట్ మొత్తం కూడా లస్కర్ల సమస్య. దాని మీద మీరు త్వరితగతిగా మీరు ఏం చేసినా సరే లస్కర్లు కొంత మద్దతు చేసుకుపోతే మనం కాలం మీదకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. అది చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకోటి ఏంటంటే సార్, లైనింగ్ మన మెయిన్ మేజర్ మాకు 30% మనకు నీళ్లు ఆవిరైపోతున్నాయి, ప్లస్ వేస్ట్ ఇది అవుతున్నాయి. షీల్డ్ లైనింగ్ మెయిన్ కెనాల్ లైనింగ్ లేకపోవడం కూడా మనకు చాలా ఇబ్బందిగా ఉంది. వాటర్ 30% వేస్ట్ పోతున్నాయి, చీపేజ్ వాటర్ కింద కూడా పోతున్నాయి. దాని మీద మనం ఏంటంటే వీలైనంత వరకు లైనింగ్ అయినా పర్వాలేదు, లేదు లైనింగ్ కాకపోయినా కూడా కనీసం ఆ నీళ్ళు కిందకి వెళ్ళాలని ఏం చేయాలి సార్, మన లైనింగ్ చాలా ఇంపార్టెంట్. గతంలో కూడా 2014 నుంచి 19లో మేము అప్పుడు ఉమాగారితో మాట్లాడి, నేను నిరసన లేకపోతే సర్పంచ్ ఉన్నాం 5 times. నేను ఉమాగారితో మాట్లాడి మాకు లైనింగ్ 10 కోట్ల వరకు ఇచ్చాం. గతంలో 2014-19లో కొంతవరకు ఇచ్చాం. నేను ఏమంటాను సార్, మనకు లైనింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు మినిస్టర్ గారితో మాట్లాడతారా, వరల్డ్ బ్యాంకులో మాట్లాడతారా, కానీ అది చాలా మనకు ఇంపార్టెంట్. ఇది 30% నీళ్ళు వృధాగా పోతుంది సార్. చీపేజ్ వాటర్ కింద పోతుంది, ఆవిరైపోతుంది. అది 85 నుంచి మనం ప్రకాశం జిల్లా 85 నుంచి ఇక్కడ దాకా మనకి ఇది కురిచేడు వరకు ఇది మెయిన్ కెనాల్. అది చాలా 4 లక్షల చిల్లర 4,40,000 ఎకరాల పొలానికి నీళ్ళు 85 నుంచి రావాలి. అలాగే 3,300 క్యూసెక్లు మాకు 85 కాడ ఇవ్వాలి. ఆ నీళ్ళు లేకపోతే మేము మాత్రం చాలా కనీసం 28,000 ఇవ్వకపోతే మాత్రం ఈ 4 లక్షల ఎకరాలకు మేము తగ్గుకోవాలి, పోటాడుకోవాలి, నీళ్ళు చాలా ఇబ్బంది పడాలి సార్. ఈ జిల్లా ఒక జిల్లా కాదు, ఇప్పుడు మాది విభజించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా 3 జిల్లాలైన ఇప్పుడు. సింగర్కొండలో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రం నందు దాతల సహాయ సహకారాలతో నూతనంగా భోజనశాల గదుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం శనివారం జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏసీపీ కిరణ్ కుమార్, బ్రహ్మంగారి మఠం పీఠాధిపతులు వెంకటాద్రి స్వామి, ఈశ్వరి మఠం పీఠాధిపతులు శివకుమార్ స్వామి, సత్రం అధ్యక్షులు కనకరత్నాచారి తదితరులు పాల్గొని భూమి పూజ చేశారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ జాతి అభివృద్ధి కోసం వారి వంతు కృషి ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం తొలి స్పీకర్ మధుసూదనాచారి కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండగా రాలేకపోయారని, భోజనశాల ప్రారంభానికి తప్పనిసరిగా హాజరవుతారని చెప్పారని కిరణ్ కుమార్ తెలిపారు. విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రంలో నిర్మించే భోజనశాల గదుల నిర్మాణానికి వారి వంతుగా సహాయ సహకారాలు ఉంటాయన్నారు. తమ్ముడు కనకరత్నాచారి గారికి శుభాభినందనలు. ఒక అద్భుతమైన కార్యక్రమం, అద్భుతమైన సంకల్పం. ఇక్కడ భోజనశాల కనకరత్నాచారి గారికి అలాగే వాళ్ళ కార్యవర్గ సభ్యులందరికీ శుభాభినందనలు. తెలంగాణ తొలి శాసన సభాపతి గారు గౌరవనీయులు సిరికొండ మధుసూదనాచారి గారు ఇక్కడికి రావాల్సి ఉంది. తను కూడా మొన్నటి వరకు కూడా వస్తున్నాము అని చెప్పారు. సడన్గా నిన్న తన కాన్స్టిట్యున్సీలో శ్రీరామనవమి సెలబ్రేషన్స్ నిన్న రాత్రి ఒక పెద్ద సమావేశం అంబేద్కర్ స్టేడియంలో ఉండడం వల్ల తను రాలేకపోయారు. లేకపోతే సార్ వచ్చిందంటే ఈ సభకి ఇంకా నిండు గౌరవము చాలా చక్కగా ఉండేది. ఏదేమైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆరాధ్య దైవం కులదైవం అయినటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 12వ తరం మఠాధిపతిగా మొన్ననే ఫిబ్రవరి 26వ తారీఖు పట్టాభిషిక్తులైనటువంటి వెంకటాద్రి స్వామి వారికి ఈశ్వరీమాత మఠం పీఠాధిపతి గారు మాకు ఎంత సమస్య వచ్చినా కూడా అర్ధరాత్రైనా నన్ను మీరు అడగచ్చు. తప్పనిసరిగా మన వాళ్ళకి విశ్వకర్మ జాతికి, మన విశ్వకర్మ ఆత్మీయ బంధువులందరికీ ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా నన్ను మీరు సంప్రదించవచ్చు. తప్పనిసరిగా నేను ఎటువంటి చికాకు లేకుండా సహనంతో మీ సమస్యను అర్థం చేసుకొని తప్పనిసరిగా పరిష్కరించడానికి నేను దోహదం చేస్తాను, తోడ్పడతానని చెప్పి మీకు ఈరోజు ఈ అద్భుత సభలో పెద్దల ముందు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. ఎందుకంటే మరొక్కసారి ఈ భోజనశాల నిర్మాణము వేగవంతంగా జరిగి ఆ రోజు రత్నాచారి సార్ మధుసూదనాచారి సార్ చెప్పారు, భవన నిర్మాణం అయిన తర్వాత ప్రారంభానికి నేను తప్పనిసరిగా వస్తాను, రత్నాచారి గారికి తెలియజేయండి సార్ రాకపోతున్నందుకు నన్ను క్షమించమని చెప్పండి అని చెప్పారు. ఇంకోటి అద్భుతమైన వ్యక్తిత్వం మా రత్నాచారి, నా ముద్దుల తమ్ముడు. నేను ఆయనకి తమ్ముడికి చెప్పాను, నీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ సమయము ఏదైనా కానీ నీకు అన్ని రకాల సహాయము అండదండలుగా నేను నిలబడతానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మరొకసారి. భోజనశాల మరియు నూతన గదుల నిర్మాణం సంబంధించి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడికి చేయడం జరిగింది. చెప్పడం కంటే చేయడం చాలా ఉత్తమమైన పని పెద్దలు చెబుతూ ఉన్నటువంటి ఇలాంటి తరుణంలో ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి నా వంతు సహకారం నేను అందిస్తున్నానని ఇప్పుడే వేదిక పైకి వచ్చి వారి సహకారాన్ని అందించినటువంటి కొండమూది హనుమయ్య గారు వారు కమిటీ సభ్యులకు కూడా ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా వారంతకు వారుగా ఇక్కడికి విచ్చేసి వారి శక్తి అనుసారంగా భగవద్ అనుగ్రహించినటువంటి ఆర్థిక సహకారంగా ₹1,00,000 మేరకు క్యాష్ రూపంలో ఇక్కడికి వచ్చి వారు సహకరించడం, మనందరము వారి కుటుంబం సర్వదా దినదినాభివృద్ధి చెందాలని మనసారా ప్రార్థిస్తూ కరతారధ్వంతో వారికి ఒక కృతజ్ఞతాభావం. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఒక చిన్నపాటి అనుభవం కలిగింది ఇటీవలే. కొందరికి తెలిసి ఉంటుంది వేదికను అలంకరించిన పెద్దలకి. ఇదే ప్రస్తుత ప్రభుత్వం వారు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు వారిది జన్మస్థలము బ్రహ్మంగారి మఠం మండలం. బ్రహ్మంగారి మఠం సిద్ధయ్య గారి మఠం ఉంది కదా, ఇక్కడ చూసే ఉంటారు. సిద్ధయ్య గారి మఠానికి ఒక 5-6 కిలోమీటర్లు జోకుపల్లి అంటారు ఆ గ్రామం పేరు. వారి స్వస్థలం అక్కడ. గతంలో వారు టీటీడీ చైర్మన్గా చేశారు. టీటీడీ అంటే టీడీపీ గవర్నమెంట్ టైం 2014 గవర్నమెంట్. ఆ టీటీడీ చైర్మన్ టైంలో చాలా తక్కువ పీరియడ్లో వాళ్ళు పూర్తిగా 2 సంవత్సరాలు లేదు, మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి. మార్పు వచ్చిన తర్వాత వారు విరమించుకోవడం జరిగింది. ఆ టైంలో సిద్ధయ్య గారి మఠాన్ని సుమారు ₹5 కోట్ల టీటీడీ నిధులతో సిద్ధయ్య గారి మఠాన్ని అధునాతనీకరణ చేయించారు. ఆ తర్వాత కాలం కలిసి వస్తే వారు ఎమ్మెల్యేగా విజయం పొందితే స్వామివారి క్షేత్రాన్ని కూడా మరింత వైభవపేతంగా తీర్చిదిద్దాలనే సంకల్పం వారు వెలిపించడం జరిగింది. వారు కలిసినప్పుడు 5 వేదాల్లో కూడా ఏ విధంగా చెప్పబడింది, ఆయన సృష్టికర్తగాను మరియు సకల భువన భావనలు సృష్టించినటువంటి దేవతలను సృష్టించిన
దేవాది దేవుడని మీకు అందరికీ తెలుస్తుంది. కాకపోతే ఏకదేవ ఉపాసన అనేది గతంలో ఉండేది, ఇప్పుడు కూడా మనం అది జాతి సామరస్యం అంటే సమతామూర్తి అని ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కేవలం ఒక్క విరాట్ వీర కోటలో వీరమేంద్ర స్వామిలో మాత్రమే అని చెప్పొచ్చు. ఎందుకంటే సమతామూర్తి విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశుభ్రతకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. పంగులూరు మండలంలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పన పాల్గొన్నారు. ముందుగా తడి పొడి చెత్తలు వేరు చేయు విధానం గురించి అవగాహన కల్పించి మొక్కలు నాటి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం స్వచ్ఛరథం ప్రారంభించారు. ప్రజలు పనికిరాని వస్తువులు, పేపర్లు ఇచ్చి నిత్యావసర సరుకులు తీసుకుని వెళ్లవచ్చని జేసీ కల్పన తెలియజేశారు. నేటి తరం యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని, శివారు ఏరియాల్లో మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసు వారి దృష్టికి తీసుకుని రావాలని అద్దెంకి సిఐ సుబ్బరాజు అన్నారు. అద్దెంకి పట్టణంలోని రాజీవ్ కాలనీలో శనివారం కార్డన్ సెర్చ్ ను సిఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. అద్దెంకి, కోరిసపాడు, మేదరమెట్ల పోలీసులు రాజీవ్ కాలనీలో ఇంటింటికి తిరిగి తనిఖీలు చేశారు. అనుమానం వచ్చిన వారిని పూర్తి స్థాయిలో విచారించారు. కార్డన్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని 53 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో సీజ్ చేశారు. అనంతరం రాజీవ్ కాలనీలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా సిఐ సుబ్బరాజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో, జీవితం వద్దు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సిఐ సుబ్బరాజు సూచించారు. రకరకాల మత్తు పానీయాలకి అలవాటుపడితే జీవితాలు పాడైపోతాయి. మీరు మీ పిల్లల పట్ల జాగ్రత్త ఉండాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, కాలేజీకి వెళ్తారా, స్కూల్కి వెళ్తారా, లేకపోతే పని పాట లేకుండా ఎవరికి తిరుగుతారా అని గమనిస్తూ ఉండాలి. గమనించకపోయినట్టయితే వాళ్ళు చిన్న వయసులోనే తాగుడుకో లేకపోతే మత్తుకో అలవాటు పడి జీవితం పడేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి మాస్ ఏరియాలో అన్ని దొరకడానికి ఈజీగా అవకాశం ఉండే ప్రాంతాలు. దయచేసి ఇలాంటి మాస్ ఏరియాలో ఉన్న పేరెంట్స్ ముఖ్యంగా అంటే అక్కడ ఎవరున్నారో ఎవరు లేరనే తెలియదు, వస్తున్నారు పోతున్నారు, నెలకి 2-3 ఇల్లు మారుతూ ఉంటారు. మీరు ఎవరైతే 8 గంటలకు ఇచ్చినప్పుడు కూడా ఆ వచ్చే వ్యక్తులు ఎవరున్నారు, వాళ్ళ ఆధార్ కార్డు ఉందా లేదా చూసుకొని 8 గంటకి కూడా తప్ప మాకు ఇదిసారి ఎవరు వచ్చారు, మనం నెలన్నర వెళ్ళిపోయారంటే కుదరదు. మీ ఏరియాలో ఉండే వ్యక్తుల గురించి కూడా మీ పక్కన వ్యక్తులు మీకు తెలియాలి. ఆ ఇంట్లో ఎవరున్నారో వాళ్ళు మంచి చర్యలు తెలుసుకోవాలి. బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. మా తెలియదు సార్ మన దాకున్నారు వెళ్ళిపోయారు నేను కాల్ చేసి అంటే కుదిరే పరిస్థితి ఉండదు. దయచేసి అందరూ కూడా మంచి విషయం తెలుసుకోవాలి. మీ పిల్లల పట్ల జాగ్రత్త ఉండాలి. మత్తు పనులకు అలవాటు కాకుండా మీ పిల్లలు అటు బాధ్యత కాకుండా చూసుకోవాలి బాధ్యత ఉంది. వాళ్ళ కాలేజీ పోతారా తిరుగుతారా తెలుసుకోవాలి బాధ్యత ఉంది. రాత్రిపూట మీ ఏరియాలో కనుక ఎవరైనా అనుమానంతో తిరుగుతున్నా చెట్లకాడ అవుట్కట్స్ లో కానీ కూర్చొని ఎన్ని యాక్టివిటీస్ పాల్పడుతున్నా వెంబడే 112 కాల్ చేసినా మాకు సమాచారం వస్తుంది, లేదా 100 కాల్ చేసినా వస్తుంది, లేదా డైరెక్ట్ పోలీస్ కాల్ చేసినా మేము వస్తాం. అని తప్ప మీరైనా ఎటువంటి ఇన్ని యాక్టివిటీ జరగడానికి మీరు లేదు. ఎవరు కావాల్సిన మేము మా ప్రాంతంలో డ్రగ్స్ కానీ గంజా కానీ విక్రయించుకొని వాడమని విక్రయించిన వాడుకుండా సమాచారం తెలిసినట్లయితే వెంటనే పోలీసు వారు ఏం చేస్తామని జీవితం ముద్దు లక్షొద్దు, జీవితం ముద్దు లక్షొద్దు, జీవితం ముద్దు లక్షల సమాజం లక్షల సమాజం లక్షొద్దు, జీవితం ముద్దు లక్షొద్దు, జీవితం ముద్దు లక్షొద్దు, జీవితం ముద్దు
మా అట్లు ఇడ్లీ రోడ్డు మీద ఇక్కడ పెట్టుకుంటా ఏదో పెడితే ఇంత తినాలని ఉంటుంది పక్క ముందు చెట్లు పొట్టుంటేను పెట్టేది పిల్లలు బోర్లు ఎలక్ట్రిక్ నిండి వస్తాయా బయటనే పొయ్యి ఉంది బయట పెట్టుకో గ్రామానికి స్వచ్ఛరథం వాహనం వచ్చినప్పుడు మహిళలు పనికిరాని వస్తువులు ఇచ్చి అవసరమైన నిత్యావసర సరుకులు తీసుకుని వెళ్లాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరుదిని అన్నారు. అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామంలో శనివారం స్వచ్ఛరథం వాహనాన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని శ్రీనివాసరావు, ఎంపీడీఓ వరుదిని, వ్యవసాయ మిషన్ డైరెక్టర్ నాగినేని రామకృష్ణ, మానం మురళీమోహన్, కరి పరమేష్ తదితరులు కలిసి ప్రారంభించారు. చెత్త ఇచ్చి వస్తువులు తీసుకునే ప్రక్రియను నేతలు పరిశీలించారు. అనంతరం గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంచుతారని నాయకులు ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తుందని ఎంపీడీఓ వరుదిని తెలిపారు. ఎంత రేట్ వచ్చింది? 2 కిలోల 800 వచ్చింది. 28 రూపాయలు వచ్చింది. 28 రూపాయలకి సంబంధించి మేము ఫిక్స్ అయిపోయాం రేట్లు కూడా. డబ్బులు ఇవ్వమంటే లేదు, వస్తువులే ఇచ్చేది. నిత్యావసర వస్తువులు ఇస్తారు. కేజీ 20 రూపాయలు నేను అమ్ముతుంది ఆడ. అయ్యో 12 కోసాలు ముందు
దాని ప్రకారం చెప్పు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు బహిరంగ మల మూత్ర విసర్జన నుండి ముక్తి కొరకు విధిగా మరియు వంటి సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతి మంగళ శనివారాల్లో జరిగే అన్నదానానికి శ్రీరామ జీవన సంఘం తరపున 40,000 రూపాయల విలువ కలిగిన వంట పాత్రలను శనివారం కార్యనిర్వాహక సభ్యులు నాతాని సురేష్, ఈవో మద్దినేని శ్రీనివాసరావు, చైర్మన్ గుంజి శ్రీనివాసరావు సమక్షంలో అందజేశారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా శుక్రవారం రాత్రి అద్దంకి మండలం వేలమూరిపాడు గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ, మామూరు అభివృద్ధి కమిటీ వేలమూరిపాడు ఆధ్వర్యంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమాలను తిలకించేందుకు గ్రామస్తులు విశేషంగా తరలివచ్చారు. అనంతరం రోటరీ మరియు గ్రామం తరపున పలువురిని సత్కరించారు. వసతి గృహంలో ఉండే విద్యార్థులు పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ తడి, పొడి చెత్తలు వేరు చేసి చెత్త డబ్బాలో వేయాలని శానిటరీ సెక్రటరీ తెలిపారు.
శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అద్దెకి బీసీ బాలికల వసతి గృహంలో తడి పొడి చెత్తల మీద అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్పీ కాలువ చుట్టూ పరిసరాలను పరిశుభ్రం చేయించి మురుగునీరు నిల్వ లేకుండా చేశారు. వేస్ట్ తీసుకెళ్లి పడేస్తా ఉంటే గుండంగా చెత్త ఏమవుతుందంటే కొండ కంటే ఎక్కువగా అవుతుంది అనమాట. మన కాడి నుంచి మన తర్వాత మన పిల్లలు వాళ్ళ పిల్లల దాకా వచ్చేసరికి చెత్త కొండలుగా పేరిపోతుంది. అందుకే చెత్త అనేది అసలు లేకుండా చేయాలి కంప్లీట్గా. మనకి ఈరోజు ఈ మార్చి నెల థీమ్ ఏంటంటే చూడండి, ఇక్కడ జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచే మనం మొదటగా చెత్త అనేది చెత్తని జీరో చేయాలి. అది ఎట్లా సాధ్యం? మనం టిఫిన్ చేస్తాము, మనం రకరకాలైనటువంటి పదార్థాలు ప్యాకింగ్ చేసుకుంటాము, ఈ ప్యాకింగ్ అంతా తీసుకెళ్ళి పడేస్తాం. మనం తినేటువంటి వ్యర్థాలు కూడా చాలా వ్యర్థాలు ఏమవుతుంది అలా పడేసేస్తాం. మరి ఇవన్నీ కూడా అలా ఉండిపోతూ ఉంటాయి. దాన్ని ఎట్లా చేస్తారు మీరు అనుకుంటారు, ఇక్కడి నుంచి చెత్త తీసుకెళ్ళిపోతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు అనుకుంటారు. దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, తీసుకెళ్ళి ఏం చేస్తారు, డంపింగ్ యార్డ్లో డంప్ చేస్తామంటే ఏమవుతుంది, ఉండగా శిఖరకొండ దగ్గర మన డంపింగ్ యార్డ్. ఆ కొండ కంటే ఇది చెత్త కొండగా పెరిగిపోయింది అనమాట, తేలిపోతుంది, పెద్దగా అయిపోతుంది. అందుకే చెత్త అనేది అసలు లేకుండా చేయాలి, ప్రాసెస్ చేయాలి దాన్ని అని గవర్నమెంట్ ఈ యొక్క కార్యక్రమం ఉంది. మనకు వచ్చేటువంటి చెత్త 4 రకాలుగా ఉంటుంది. SWM రూల్స్ 2026 ప్రకారం 4 రకాలుగా చెత్తని మనం డివైడ్ చేయాలి. ఎలా అంటే మొదటిది పొడి చెత్త, ఈ బ్లూ బిన్లో వేస్తాం. తర్వాత తడి చెత్త గ్రీన్ బిన్లో వేస్తాం. తర్వాత హానికరమైన చెత్త అది రెడ్ బిన్లో వేస్తాం. తర్వాత వచ్చేసి ప్రమాదకరమైన చెత్త, దాన్ని బ్లాక్ బిన్లో వేస్తాం. మరి ఈ చెత్తను ఎలా సెగ్రిగేట్ చేయాలి, వాటిని ఎలా సపరేట్ చేయాలి, ఏది తడి చెత్త ఏది పొడి చెత్త? తడిగా ఉన్నదంటే తడి చెత్త అని మనం అనుకోకూడదు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.